నెల్లూరులో పరిస్థితి చాలా ఘోరం. పొద్దున్నే పోయి రావడం జరిగింది. 8 శవాలు అంటే అదేం చిన్న నాకు ఇది కాదు, అన్న ఘోరమైన యాక్సిడెంట్. కానీ దీంట్లో గవర్నమెంట్ చేత శ్రద్ధ వహించాలా. ఈ మూడు వీళ్ళ ఆటోలను బ్యాన్ చేయాల్సిందే. ఒక్కో దాంట్లో ముగ్గురు 1+3 అని ఉంది, కానీ 1+36 ప్రతి ఆటోలో కూర్చుంటున్నారు. కాబట్టి ఈ మెయిన్ యాక్సిడెంట్ లో కారణం ఏదో ఆర్టీసీ బస్సు కాదు. ముందర ఇక్కడ ముగ్గురు మధ్యలో ఆటో డ్రైవరు వెనకలంతా కరుచుకుంటారు. ఈ ఆటో వచ్చి ఇట్లా స్టీరింగ్ తిప్పాలా. ఆ స్టీరింగ్ తిప్పినప్పుడు ఏమైందంటే ఇవి మోకాళ్ళన్నీ గట్టిగా ప్రెస్ అవుతాయి. ఎందుకంటే వెనకలు బయటికి పెట్టుకోలేరు. ఎంతసేపు ఉన్నా లోపలికే ఉండాలా. వాడు డ్రైవర్కి అవన్నీ తెలియదు. వాడు ఇంటర్వ్యూ లోపల ఇట్టంటే మోకాలు తట్టుకొని పోదు, అంత లోపల గుద్దుకుంటాయి. ఈ మేజర్ యాక్సిడెంట్ స్టీరింగ్ ఉంటే కావు. అందుకోసం నేను చెప్పేది గవర్నమెంట్కి ఒకటే, స్టీరింగ్ ఆటోలను బ్యాన్ చేయండి. ఒకసారి బ్యాన్ చేస్తే చాలా మంది ఎంప్లాయ్మెంట్ అంటారు. ఎందుకు బ్యాన్ చేయండి. ఒకవేళ లగేజీలు కాబట్టి ఉండొచ్చు, కానీ ప్యాసింజర్లకు పనికిరాదు. దయచేసి చెప్తున్నా, ఈ 3 వీలర్ను బ్యాన్ చేసి స్టీరింగ్ 4 వీలర్ తెప్పిండి. లేకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఇస్తుంది. ఒకటి రిక్వెస్ట్ చేసినా, వాళ్ళకు డబ్బులు కాదు ప్రధానం. దాంట్లో పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, అందరు డిగ్రీలు చేసిన ఉన్నారు. కాబట్టి వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. రేపు పోయి స్పందన కూడా పోయి రిమైండ్ చేస్తాను. నెల్లూరులో పరిస్థితి చాలా ఘోరం. పొద్దున్నే పోయి రావడం జరిగింది. 8 శవాలు అంటే అదేం చిన్న నాకు ఇది కాదు, అన్న ఘోరమైన యాక్సిడెంట్. కానీ దీంట్లో గవర్నమెంట్ చేత శ్రద్ధ వహించాలా. ఈ మూడు వీళ్ళ ఆటోలను బ్యాన్ చేయాల్సిందే. ఒక్కో దాంట్లో ముగ్గురు 1+3 అని ఉంది, కానీ 1+36 ప్రతి ఆటోలో కూర్చుంటున్నారు. కాబట్టి ఈ మెయిన్ యాక్సిడెంట్ లో కారణం ఏదో ఆర్టీసీ బస్సు కాదు. ముందర ఇక్కడ ముగ్గురు మధ్యలో ఆటో డ్రైవరు వెనకలంతా కరుచుకుంటారు. ఈ ఆటో వచ్చి ఇట్లా స్టీరింగ్ తిప్పాలా. ఆ స్టీరింగ్ తిప్పినప్పుడు ఏమైందంటే ఇవి మోకాళ్ళన్నీ గట్టిగా ప్రెస్ అవుతాయి. ఎందుకంటే వెనకలు బయటికి పెట్టుకోలేరు. ఎంతసేపు ఉన్నా లోపలికే ఉండాలా. వాడు డ్రైవర్కి అవన్నీ తెలియదు. వాడు ఇంటర్వ్యూ లోపల ఇట్టంటే మోకాలు తట్టుకొని పోదు, అంత లోపల గుద్దుకుంటాయి. ఈ మేజర్ యాక్సిడెంట్ స్టీరింగ్ ఉంటే కావు. అందుకోసం నేను చెప్పేది గవర్నమెంట్కి ఒకటే, స్టీరింగ్ ఆటోలను బ్యాన్ చేయండి. ఒకసారి బ్యాన్ చేస్తే చాలా మంది ఎంప్లాయ్మెంట్ అంటారు. ఎందుకు బ్యాన్ చేయండి. ఒకవేళ లగేజీలు కాబట్టి ఉండొచ్చు, కానీ ప్యాసింజర్లకు పనికిరాదు. దయచేసి చెప్తున్నా, ఈ 3 వీలర్ను బ్యాన్ చేసి స్టీరింగ్ 4 వీలర్ తెప్పిండి. లేకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఇస్తుంది. ఒకటి రిక్వెస్ట్ చేసినా, వాళ్ళకు డబ్బులు కాదు ప్రధానం. దాంట్లో పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, అందరు డిగ్రీలు చేసిన ఉన్నారు. కాబట్టి వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. రేపు పోయి స్పందన కూడా పోయి రిమైండ్ చేస్తాను.